ఫ్రెండ్‌గా చేశా. ఆ! అక్కడి నుంచి స్టార్ట్ ఎప్పుడు అయింది. ఈశ్వర్? ఇప్పుడు 24 ఏళ్ల కిందటి సంగతి అది. హ్మ్. సో, అక్కడ యాక్టర్‌గా స్టార్ట్ అయిన నా జర్నీ అలా ట్రావెల్ అవుతూ మధ్యలో టీవీలోకి షిఫ్ట్ అయిపోయి, ఆ టీవీలో 'జబర్దస్త్' ద్వారా ఒక కమెడియన్ కేటగిరీలో పడిపోయా. అదర్‌వైజ్ ఐ వాస్ అన్ యాంకర్ టీవీ యెస్. షోస్‌లో. సో, అలా అలా జరుగుతా ఉంది. అంటే నేను యాక్టింగ్ చేశాను, యాంకరింగ్ చేశాను, సాఫ్ట్‌వేర్ జాబ్ చేశాను. కామెడీ దాని కింద అదిరి అవిగా దానికో పేరు పడిపోయింది. బట్ ఓవరాల్‌గా ఏందంటే ఐ లవ్ సినిమా. నేను సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి ఏ పనైనా చేస్తాను దీంట్లో. అది యాక్టర్‌గా అయినా సరే, రైటర్‌గా అయినా సరే, అసోసియేట్ డైరెక్టర్‌గా అయినా సరే, నేను ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీలో చావాలి. సో, దానికోసం ఐ హావ్ మెట్ డైరెక్టర్స్. వాళ్ళకి ఏదైనా స్క్రిప్ట్ వర్క్ అవసరం ఉందన్నప్పుడు కూర్చొని వాళ్ళతో పాటు రాసిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ సినిమాలకు వర్క్ చేశారు సార్? నేను అనిల్ రావిపూడి గారితో 'కందిరీగ', 'కందిరీగలో' తెలంగాణ స్లాంగ్స్ అంతా నేను, అనిల్ గారు కూర్చొని డిస్కస్ చేసుకొని, 'శంఖం', 'శౌర్యం', 'హ్యాపీ హ్యాపీగా', 'బలుపు' వరకు చేసాం. 'బలుపుకి' హి వాజ్ ఎ రైటర్. సో, దాని తర్వాత నేను ఇటు 'జబర్దస్త్' సైడ్ షిఫ్ట్ అయిపోయి, నేను ఇటు అయిపోయాను. జాబ్‌లోకొచ్చి 'జబర్దస్త్‌కి' ఇటు అయిపోయాను. అనిల్ గారు డైరెక్టర్‌గా అటు సైడ్ ట్రావెల్ చేస్తారు. అండ్ అలాగే 'త్రికోటి' గారు, మన రాజమౌళి గారి కో డైరెక్టర్ 'త్రికోటి' గారు, ఆయన మొన్న రీసెంట్‌గా 'అహో విక్రమార్క' అని ఒక సినిమా చేశారు. అవును. దానికి దానికి ముందు కూడా 'జువ్' అనే ఒక సినిమా చేశారు. అవును. అవును. సో, ఆ సినిమా కోసం ఒక కామెడీ ట్రాక్ కావాలంటే దానికి కూర్చొని రాసిచ్చాను. అలా కొన్ని సినిమాలున్నాయి. కొంతమంది వేరే వాళ్ళకి ఆహ్, ఒక అరబిక్ మూవీ వాళ్ళు ఏదో ఇండియాలో చేస్తున్నాం షూటింగ్ అంటే వాళ్ళకి కూర్చొని నేను కోఆర్డినేట్ చేసి ఇవ్వడం. ఇంకో హాలీవుడ్ వాళ్ళు ఏదో 'లవ్ లే ఓవర్' అని చెప్పేసి ఒక ఇండియాలో స్టాపేజ్‌లో అయితే లవ్ స్టోరీ ఇలా ఉంటది. సంథింగ్ అలాంటిది అనుకున్నప్పుడు వాళ్ళతో డిస్కషన్స్ ఒక వెబ్ సీరీస్‌కి. సో, నాకేంటంటే నేను ఐ హావ్ టు టోటల్లీ ఇమర్స్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద టాపిక్స్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే నేను కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే. అలా దేనికైనా నేను చేస్తూ వస్తున్నాను. బట్ మై అల్టిమేట్ గోల్ ఈజ్ డైరెక్షన్. ఓహో! మొదటి నుంచి. నేను యాక్టర్ కావాలనుకోని యాక్టింగ్ స్టార్ట్ చేసినా కూడా డైరెక్టర్ అవ్వాలనేది నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉంది. సో, కాకపోతే అప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినాయి చేసుకుంటూ వస్తున్నాను. ఈలోపు నాకేంటంటే మీకు తెలిసిందే ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది మాలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నారు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం వదిలేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి లుంగీ కట్టుకొని, పేపర్ పట్టుకొని నేనేదో జాబ్ చేసుకుంటున్నాను. నా లైఫ్ ఇక్కడికే అని డిసప్పాయింట్ అవ్వకుండా నేను సాఫ్ట్‌వేర్ జాబ్ నేర్చుకొని, సాఫ్ట్‌వేర్ ఒక ప్లాట్‌ఫామ్ ఎస్ఏపీ నేర్చుకొని, సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేసుకుంటూ, ఇటు మళ్ళీ ట్రయల్స్ చేసుకుంటూ, అబ్బో! అలా యాంకరింగ్, జబర్దస్త్ ఇవన్నీ ప్యారలల్‌గా చేసుకుంటూ 2 బోట్స్‌తో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా నౌ ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ టు షిఫ్ట్ మై సెకండ్ లెగ్ అని చెప్పేసి అప్పుడు జాబ్ వదిలేసి టోటల్‌గా సినిమాల మీదకి అంత ఈజీగా జరిగిందండి ఈ ప్రాజెక్టు మూవ్‌మెంటు, టేక్ అంత ఆఫ్? ఈజీ ఏం కాలేదన్నా. అదే అడుగుతున్నా. అంత ఈజీ ఏం కాలేదు. సో, ఎవ్రీథింగ్ అంటే నాకెలాంటి స్టేజ్ వచ్చేసిందంటే, అలవాటే కదా మనకు ఈ కష్టాలు. ఓకే. అలా అయిపోయింది. ఏది అంత ఈజీగా రాదు నాకు. అంటే అది అందరికీ విషయం తెలీదు నాకు. ఆహ్, మేబీ 'ఈశ్వర్' ఫస్ట్ సినిమా ఒకటి అది పోకర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ గేమ్ గెలుస్తారని చెప్పేసి ఒకటంటారు కదా! అవును. ఆ టైప్‌లో ఫస్ట్ సినిమాకి నన్ను స్టేజ్ మీద నా పెర్ఫార్మన్స్ చూసి పిలిపిచ్చారు. ఆడిషన్ తీసుకున్నారు. యూ ఆర్ సెలెక్టెడ్ అన్నారు. దట్ వెంట్ స్మూత్. దాని తర్వాత నుంచి ఏది కూడా ఈజీ కాదు నాకు. హ్మ్. ప్రతి దగ్గర నేను స్ట్రగుల్ అవ్వాలి. ప్రతి దగ్గర నాకయ్యింది. ఒక బ్రిలియంట్ మూవీ తీసుకొని ఒక డైరెక్టర్ వచ్చారు. నేషనల్ అవార్డ్ విన్నర్. సినిమా చేద్దామన్నారు. సార్ మీరు అంత పెద్ద డైరెక్టర్ నాతోని చేస్తా అంటున్నారు. అసలు రెమ్యునరేషన్ కూడా వద్దు నాకు. మీరు ఇచ్చే డబ్బులు ఏదో ప్రమోషన్‌లో పెట్టుకోండి అని చెప్పి. అంత చేస్తే ఆ సినిమా బయటకు ఇది ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. సో, అలా ఎన్నో సినిమాలొచ్చాయి. ఎంతో హోప్స్ పెట్టుకొని ఆ సినిమా చేయడం. ఫైనల్‌గా వచ్చేసరికి అది ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలీదు. కొన్ని సినిమాలు అక్కడే మధ్యలో ఆగిపోయాయి. మళ్ళీ నేనే లాక్కొని ఆళ్ళని బతిమలాడి, వీళ్ళని బతిమలాడి కొంచెం మీ దగ్గర పెట్టుకోండి. మీ ప్లాట్‌ఫామ్‌లో ఏసుకోండి. అది ఇది అని రిక్వెస్ట్ చేసుకొని. ఎంత చేస్తున్నా బయటకు రావట్లేదు రికగ్నైజేషన్. సో, ఈ స్ట్రగుల్ జరుగుతా ఉంది. ఖాళీగా ఉంటున్నప్పుడు మనకు మైండ్ పని చేయొద్దు. లైక్ ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్‌షాప్. నేను ఎప్పుడు మైండ్ ఖాళీగా పెట్టను. షూటింగ్స్ లేవు, యాక్టింగ్ రావట్లేదు. ఓకే. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్. కూర్చొని పేపర్, పెన్ను తీసుకొని రాయడం. ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం. అది దాని చుట్టూ తిరిగి ఒక 10 మంది దగ్గరికెళ్తే, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద స్కేలు నువ్వెక్కడ చేస్తావమ్మా? ఓకే సార్. చిన్న స్క్రిప్ట్ పట్టుకొని వస్తా. ఇది పక్కన పెట్టేసి మళ్ళీ చిన్న స్క్రిప్ట్, ఇంకోటి చిన్న స్క్రిప్ట్ రాసుకొని మళ్ళీ వెళ్ళడం.
I know, I know. I know all your struggle. Kani, you should be proud of yourself. You broke the ice. You broke the ice. Karmakya director, Mr. Abhi, today. హిట్ కొడతారు అభి గారు మీరు. థ్యాంక్ యూ అన్న. హిట్ కొడతారు. బేసిక్గా మీలాంటి వాళ్ళు చాలా ప్రౌడ్. కోర్స్ ఒక్కసారి గుండె కదులుతుంది. పడ్డ బాధలు, ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు. నాకు ఎంతమంది కుర్రాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళ స్ట్రగుల్స్ చెప్తుంటారు. ఐ హెల్ప్ దెమ్, ఐ కనెక్ట్ దెమ్ టు ప్రొడ్యూసర్స్. స్క్రిప్ట్ ఉందంటే ఐ కనెక్ట్ హిమ్ టు ద డైరెక్టర్. సాంగ్ రైటర్ వచ్చాడంటే 4 డైరెక్టర్లు చెప్తాను, ఈ అబ్బాయి చేత రాయించండి అయ్యా అని. ఐ పార్టిసిపేట్ ఇన్ దేర్ స్ట్రగుల్. ఐ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ స్ట్రగుల్. Lot of people, 10-15 people. I support, I encourage. ఎందుకంటే నాకు తెలుసు మీ స్ట్రగుల్ ఏంటో. మాది లైఫ్ వేరే, ఏముంది, హ్యాపీ బిందాస్, ఇంటర్వ్యూ చేస్తాం, వెళ్ళిపోతాం. బట్ ఈ స్టేజ్ వరకు మీరు రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారో నేను రాగానే చెప్పాను. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్స్పైర్డ్ మీ. 24 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి ఒక యంగ్ మ్యాన్ డైరెక్టర్ అవడానికి వచ్చాడంటే ఇట్ ఈజ్ నాట్ an easy story. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఆ కన్నీళ్ళకి విలువ ఉంది, ఆ కన్నీళ్ళకు భవిష్యత్తు ఉంది, ఆ కన్నీళ్ళకి కొన్ని విజయాలు ఉన్నాయి గ్యారంటీగా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. సో అలా తిరిగి ఈ కథ ఎలా టేకప్ అయింది అంటే, ఈ కథ ఇలా చెప్తే హుక్ అవుతారన్న ఏదో ఒక కమర్షియల్ యాంగిల్ పట్టుకున్నారా, లేకపోతే ఇంతకుముందు కొన్ని కథలు ఇందాక మీరు చెప్పినట్టుగా లాస్ట్ అంటే నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే అన్న, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చాలా పెద్ద స్కేల్ సినిమా, ఇది 100 crores సినిమా, అంత బడ్జెట్ పెట్టి ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం నీ మీద అన్నప్పుడు, ఓకే సార్ నా దగ్గర 1 కోటి రూపాయల కథ కూడా ఉంది, 50 లక్షల్లో చేస్తారా, 50 లక్షల్లో కూడా ఉంది సార్ నా దగ్గర కథ. అలా డిఫరెంట్ బడ్జెట్స్తో డిఫరెంట్ స్టోరీస్ రెడీ చేసుకున్నాను. మీరు నిజంగా చేసే ఉద్దేశం ఉందా చెప్పండి. నా దగ్గర 50 లక్షల నుంచి 50 కోట్ల దాకా, 100 కోట్ల దాకా నేను వెళ్తాను, నా దగ్గర హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మూవీ ఉంది అని చెప్పి అడిగా. సో అడిగినప్పుడు ఓకే మీ దగ్గర ఏం స్టోరీస్ ఉన్నాయి, ఓకే నా దగ్గర ఉన్న స్టోరీ ఇది 1, స్టోరీ 2 సరే దీనికి 1 కోటి, దీనికి 2 కోట్లు, దీనికి 5 కోట్లు, ఇది 10 కోట్లు, ఇది 50 కోట్లు, 100 కోట్లు, మీరు చెప్పండి ఇందులో ఏం చేద్దాం. అలా రెడీగా పెట్టుకున్నా, వెపన్స్ రెడీగా పెట్టుకున్నా. గుడ్ దట్ మీరే మీ సైన్యం. కరెక్ట్ సార్. అలా అయినప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత చిరంజీవ అలా కాదండి మనం ఒరిజినల్ వెబ్ సిరీస్ కోసం ఒకటి చూస్తున్నాం అన్నప్పుడు చిరంజీవ టుక్ ఆఫ్. వాళ్ళకు ఒక లైన్ చెప్పాను, నచ్చింది, డెవలప్ చేసుకున్నాం, చిరంజీవి అయిపోయింది. దెన్ ఈ సినిమా కోసం వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు బాగా కనెక్టెడ్, లైక్ ఒక థ్రిల్లర్ అనేది నాకు ఇష్టం. అండ్ ఈ సబ్జెక్ట్ నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను కొన్ని వేరే విషయాల్లో వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవన్నీ వీళ్ళకి మనం ఇదేంటి అనేది కరెక్ట్గా ప్రూవ్ చేసి చూపెట్టాలి. ఇది అనేది గత అనుభవాలు చేదనుభవాలు. సో కానీ మంచి మాట చెప్పున అన్న, తినగ వేము తీయగుండు అది అదే అలవాటు అయిపోయింది నాకు కూడా. సో ఏదన్నా అది సడన్గా ఇది అనుకున్నాము, ఇది మారిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది అంటే ఓకే అలవాటే కదా మనకు, పోనీలే ఇంకేదన్నా చూద్దాంలే, అలా రాటు తేలిపోయే స్టేజ్కి వచ్చా. సో బట్ కర్మాఖ్య ద్వారా ఏదైతే షెల్ ఉందో దాన్ని బ్రేక్ చేసి ఒక కొత్తగా నా సినిమాని నేను ఆడియన్స్కి చూపిస్తాను, అభిలో ఈ టాలెంట్ ఉందా అని జనాలు అనుకునేలాగా డెఫినెట్గా ఈ సినిమా ఉంటుందన్న, అది మాత్రం నేను కాన్ఫిడెంట్. దీనిలో మీకు మేజర్గా లైఫ్ ఎలిమెంట్ ఏంటంటేనండి, ఇలాంటి వాటి మీద ఇంతవరకు నిజంగా సినిమా రాలే అన్న, ఇంతవరకు. ఎక్కడో వినడం చెదురుముదురుగా ఎక్కడో జరిగిందంట, అక్కడ జరిగిందంట, ఇక్కడ మన లైఫ్ స్టైల్ వెనకాతలో ఒక హాంటెడ్ బిల్డింగ్ ఉంది, అదేదో దాని మీద వెబ్సైట్లోని గట్ట చదివాం ఇవన్నీ. కానీ బట్ ఇది
చాలా ప్రివలెంట్గా మార్కెట్లో సొసైటీలో ఉన్నదాన్ని మీరు బాగా ట్యాప్ చేశారు, అన్న బాగా కరెక్ట్గా టచ్ చేశారు. 100% అందరూ కనెక్ట్ అవుతారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కనెక్ట్ అవుతారు. అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ ఆన్ స్క్రీన్ ప్లే, ఆన్ టేకింగ్ అండ్ టెక్నికాలిటీస్. Correct. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఆ లెన్స్లు, ఈ Right, లెన్స్లు, కలర్ ప్యాలెట్స్ Correct. అన్నీ మీ ట్రైలర్లో అవన్నీ కనిపించాయి, అన్న అవన్నీ కనిపించాయి. మీరు ఇందులో ఏదైనా క్యారెక్టర్ చేశారా? లాస్ట్కి ఒక చిన్న క్యామియో వచ్చిందన్న మాది. అదేంటంటే అసలు అంత పెద్ద ప్రామినెంట్ కాదు, తెలుస్తుందని కాదు, బట్ అక్కడ ఆడియన్స్ మాట్లాడుకునే, అంటే సినిమా అంతా చూసిన తర్వాత ఆడియన్స్ మాట్లాడుకునే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు అనుకోండి సినిమాకి, సినిమా చూసిన తర్వాత ఇఫ్ దే హ్యావ్ టు టేక్ 2 sides, అరే వాళ్ళు చేసింది కరెక్టా వీళ్ళు చేసింది కరెక్టా అని ఇద్దరు మాట్లాడుకునే ఏదైతే డిస్కషన్ ఉంటుందో, అది నేను మా క్రియేటివ్ డైరెక్టర్ రిషాన్, మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. ఆ డాక్టర్స్ క్యారెక్టర్లు అన్నట్టు వీళ్ళు ఆడియన్స్ మాట్లాడుకునేవి మేము మాట్లాడుకున్నాము. అది సినిమా అయిపోయిన తర్వాత ఆడియన్స్ బయటకు వెళ్తూ వాళ్ళు అదే మాట్లాడుకుంటూ వెళ్తారు. ఓ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.